గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఇక వాస్తు విషయానికొస్తే ఎలాంటి విషయాల్లో పాటించాలంటుంది? అట్లాగే వాస్తుని మనం సరిగ్గా పాటించకపోతే ఎలాంటి నష్టాలు కలుగుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటానండి, వాస్తు అనేది ఒక అపోహ ఉంది కొంతమందికి. ఎలా అంటే వాస్తు అనగానే ఇల్లు వాస్తు చూపించుకుంటే మొత్తం కూలగొట్టేయాలి, అది అవి ఉండవు. ఉండవు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, వాస్తులో మీరు తీసేయాల్సింది ఏదైనా ఉంది కంపల్సరీ అంటే ఈశాన్యంలో దోషం ఉంటేనే చెప్పారు. ఈశాన్యంలో తెలియక బాత్రూమ్స్ లెట్రిన్స్ కట్టుకున్నారు, అప్పుడు ఖచ్చితంగా దాన్ని తొలగించాలి. ఎందుకంటే అది శిరస్సు స్థానం కాబట్టి. వాస్తుని ఎందుకు నమ్మాలి అంటే ఈశ్వరుని నమ్మితే మీరు వాస్తుని నమ్మాలి. ఎందుకంటే ఈశ్వరుడే చెప్పాడు ఫస్ట్ వాస్తుని, శివుడే చెప్పాడు. దాని తర్వాత చాలా అలా విశ్వకర్మ వరకు వచ్చింది. పాయింట్ నెంబర్ 2. మూడోది, వాస్తు చూసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒకటి, బేసిక్ లెవెల్ నుంచి వస్తే గనక అన్ని దిశలు మంచివేనండి. చాలా మందికి తెలియక ఈస్ట్ నార్త్ మంచిది, సౌత్ వెస్ట్ మంచిది కాదనుకుంటారు. అలా అయితే సౌత్ ఎంట్రన్స్ ఉన్న వాళ్ళందరూ పాడైపోవాలి, ఈస్ట్ అండ్ నార్త్ ఎంట్రన్స్ లో వాళ్ళందరూ కుబేర్లు అయిపోవాలి. మరి అలా జరగట్లేదు. ఒకవేళ సౌత్ వెస్టే మంచిది కాకపోతే భగవంతుడు ఎందుకు ఆ దిశలు సృష్టిస్తాడు? క్వశ్చన్ వేసుకోవాలి మనం, అవునా కదా? ఇక్కడ ఏంటంటే అన్ని దిశలు మంచివే, కానీ నీకే దిశ పడుతుంది. ఇప్పుడు అన్ని బ్లడ్ గ్రూప్స్ మంచివే, కానీ నీకే బ్లడ్ గ్రూప్ పడుతుందో ఆ బ్లడ్ గ్రూప్ నువ్వు ఎక్కించుకుంటావు. నీకు బ్లడ్ తగ్గినప్పుడు ఏది పడితే ఎక్కించుకోగా. అలాగే మనకి వాస్తులో వర్గు శాస్త్రం అని ఒకటి ఉంటుంది. అంటే నీ పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని తీసుకొని క్యాల్కులేట్ చేసి నీకు ఈస్ట్ పనికి వస్తుందా, సౌత్ ఈస్ట్ పనికి వస్తుందా, సౌతా, వెస్టా, నార్త్ వెస్టా, నార్త్ ఈస్ట్ అనేది క్యాలిక్యులేషన్ చేసి చెప్తారు. దానికి 2 విధానాలు. ఒకటి పేరుని బట్టి, రెండోది అందులో మళ్ళీ ఫిల్టర్ చేసి మీ జన్మజాతకంలో శుభగ్రహాలు పాపగ్రహాల యొక్క ఫలితాలు ఎక్కడ వస్తున్నాయో చూసుకొని ఆ డైరెక్షన్. దీనివల్ల ఏమవుతుందంటే ముందు నువ్వు సరైన డైరెక్షన్ లో ఉంటావు. అది సౌత్ అవ్వచ్చు. ఇప్పుడు తన అక్షరాలు, నానాజీ నా పేరు, నాకు ఈస్ట్ పనికిరాదు, పంచమ వర్గం అవుతుంది. ఈస్ట్ నార్త్ ఈస్ట్ నాకు పనికిరాదు, నాకు వెస్ట్ నార్త్ ఆర్ సౌత్ పనికి వస్తుంది. అలా ఒక్కొక్క డైరెక్షన్ కి ఒక్కొక్కటి. ఇప్పుడు ఆకా చాచా జాజా అక్షరాలతో పేరుంది, వాళ్ళకి నార్త్ పనికి రాదు. నార్త్ మంచిది కుబేరుడు అనుకుంటే కాదు. బ్లడ్ గ్రూప్స్ అన్ని రెడ్ గానే ఉన్నాయి, నువ్వు ఏది పడితే ఆ బ్లడ్ ఎక్కించుకుంటావా? ఎక్కించుకోరు. చెప్పులన్నీ ఉన్నాయండి, నీకు కరిచి చెప్పి ఎక్కించుకుంటే సైజు. అలాగే వాస్తులో అసలు మీకు ఏ డైరెక్షన్ పనికి వస్తుందని తెలియడమే బెస్ట్. ఫస్ట్ బేసిక్ లెవెల్లో దెబ్బతింటున్నారు అందరు, అది తెలుసుకోవాలి. దాని తర్వాత తెలియక కేవలం ఉచ్చస్థానాల్లో ద్వారాలు పెట్టేస్తున్నారు. ఎక్కడా కూడా శాస్త్రంలో ఉచ్చస్థానంలోనే మెయిన్ డోర్ పెట్టాలని లేదు. దాని పద విభజన అంటారు. అంటే పదాన్ని బట్టి మీరు డోర్, దాన్ని కూడా నీట్ గా ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది, డిగ్రీస్ టిల్ట్ ని బట్టి మీరు తీసుకోవాలి. ఇప్పుడు ఇల్లు ఇలా ఉందండి, తూర్పు ఇటే అంటే ఎట్లా? మీ ఇల్లు ఇటు తిరిగిందేమో, తూర్పు ఇక్కడ కాకుండా కొంచెం ఇటు ఉంటది. కొన్ని ఇల్లు చూడండి ఈశాన్యం నుంచి రైజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే మీ ఇల్లు టిల్ట్ అయింది, టిల్ట్ తెలుసుకోవాలి. టిల్ట్ తెలుసుకొని మీరు ఎక్కడ ఎంత ఇల్లు కట్టుకుంటున్నారు, ఒకవేళ కట్టిన ఇల్లు అయితే మీకు డోర్ ఎక్కడుంది, ఇంట్లో వేసే రంగులు ఏమిటి, ఇంట్లో ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, ప్రతి వస్తువు సంబంధం ఉంటుంది వాస్తుకి. ఎలా అంటే ఇప్పుడు మాకు చెవు ఇక్కడ వినిపిస్తుంది, వినిపిస్తున్న చెవుకి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి. ఇయర్ ఫోన్స్ సౌండ్ వస్తుంది, చెవు దగ్గర పెట్టుకుంటాం, కన్ను దగ్గర ముక్కు దగ్గర జేబులో పెట్టుకుంటే వినపడదు. అంటే ఈ ఎనర్జీని, ఈ రిసీవింగ్ ఎనర్జీ దగ్గర మీ ఇయర్ ఫోన్ పెట్టుకోవాలి. ఇంట్లో వాష్రూమ్ ఎక్కడ కట్టాలి? దక్షిణ నైరుత్యో మృదయ పురుష త్యాగమందిరం అనే శ్లోకం ఉంది విశ్వకర్మ ప్రకాశికాలు. దక్షిణ నైరుతిలో కట్టుకోవాలి. ఆ దక్షిణ నైరుతి ఎక్కడుంది మీకు ఇంటి పరంగా తెలియాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ. ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఆగ్నేయంలో కట్టేస్తున్నారు, వాయువులో కట్టేస్తున్నారు. ఆగ్నేయం అగ్ని భాగము అని చెప్పారు. అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ మలమూత్ర విసర్జనలు చేస్తారా? చేస్తే ఏమిటి? అగ్ని దోషం. ఇంట్లో స్త్రీలకు అనారోగ్యాలు వస్తున్నాయంటే అగ్ని భాగంలో వెళ్ళి బాత్రూమ్ కట్టడం వల్లే. ఇంట్లో అంటే మనస్పర్ధలు రావడానికి, చిన్న ఏజ్లోనే ఈ అఫైర్స్ అని వీళ్ళు వెంటబడడానికి వాయువులో బాత్రూమ్ ఉండడం. ఉత్తరంలో చాలా పెద్ద పెద్ద ఇవి చూస్తుంటా నేను. అంటే 4 bedroom 5 bedroom పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఉత్తరంలో బాత్రూమ్లు పెట్టేస్తున్నారు. ఉత్తరం కుబేర స్థానం అని చెప్పారు. ఉత్తరం నిధి సంస్థితం అన్నారు. అంటే నిధులు పెట్టుకో, డబ్బులు పెట్టుకోమని చెప్పారు. నువ్వు తీసుకెళ్ళి అక్కడ బాత్రూమ్ లెట్రిన్లు కడతాయి అంటే కుబేరుడి దగ్గర పోయి నువ్వు బాత్రూమ్ లెట్రిన్లు కట్టుకుంటావు. మనకి దేవతా అసురులు, అదేవిధంగా వాస్తు పురుషుడు ఉంటాడు. ఈ వాస్తు పురుషుడు యొక్క శిరస్సు భాగం ఈశాన్యంలోని, పాదాల భాగం నైరుతిలో ఉంటుంది. ఈ దేవతా అసురులు ఎక్కడెక్కడ కూర్చున్నారు,
ఎన్నెన్ని పదాలు ఉన్నాయి, ఎవరెవరు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారు, దాని తగ్గట్టుగా ఇంట్లో వస్తువులు పెట్టుకోవాలి. పడమర నైరుత్యోముదయే విద్యాభ్యాస మందిరం అని చెప్పారు. అంటే నువ్వు ఏదైనా చదువుకోవాలన్నా పిల్లల బుక్స్ అయినా పడమర నైరుతిలో పెట్టుకోవాలి. దక్షిణ నైరుతిలో బాత్రూమ్ కట్టుకోమని చెప్పారు. ఆగ్నేయ పాకముచ్చితే అన్నారు, అంటే ఆగ్నేయంలో నువ్వు వంట వండుకో. వాయువ్య భాండార సంస్థితం అన్నారు, అంటే నీ ఇంట్లో బియ్యము ఈ గ్రాసరీ ఐటమ్స్ అన్ని కూడా వాయువుల్లో పెట్టుకోవాలి. ఉత్తర నిధి సంస్థితం అని చెప్పారు, అంటే ఉత్తరంలో నువ్వు చక్కగా ధనాన్ని పెట్టుకోమని చెప్పారు. ఉత్తరీశాన్యో మృదయే ఔషధాత్ కార్యేతో అని చెప్పారు, అంటే ఉత్తరీశాన్యంలో నీ యొక్క మెడిసిన్స్ పెట్టుకో. లేదా నీకు బాగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఉత్తరీశాన్యంలో కూర్చో కాసేపు, నీకు ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది. లేదా అక్కడ ధన్వంతరి బొమ్మ పెట్టు, లేకపోతే బాగా అనారోగ్యాలు ఉంటే సింహం బొమ్మ ఒకటి పెట్టు, ఇంటి మధ్యం చూసేలాగా. ఈశాన్య దేవతా గృహం అని చెప్పారు. చాలా మంది ఎక్కడ పెడితే అక్కడ పెట్టాల్సి ఈశాన్యంలో పెట్టుకోవాలి. సరే ఈశాన్యంలో కుదరలేదు, అక్కడైతే తలుపు వచ్చింది, కొంచెం తూర్పు వైపు పెట్టుకోవచ్చు, లేదా కొంచెం ఉత్తరం వైపు పెట్టుకోవచ్చు, కానీ దాన్ని తీసుకెళ్ళి ఆగ్నేయంలో పెట్టకూడదు. ఆగ్నేయంలో గనక ఉన్నట్లయితే మీకు మీ చేసిన పూజకి ఫలితం ఉండదు. ఎందుకంటే పూజ అనేటువంటిది మీ కాన్సన్ట్రేషన్ రిలేటెడ్. ఆగ్నేయం అగ్నిభాగం ఈజ్ మీకు కోరికల్ని ఆలోచనలు ఇచ్చేది. ఏమైపోతుంది, మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతిని ఎంతసేపు మైండ్ అంతా గ్రర్రని వేరే వైపు తిరుగుతూ ఉంటుంది, మీరు ఇంకెక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎందుకు ఈశాన్యంలోనే పూజ చేయాలి? మనము ఒక సంకల్పం అనుకొని ఒక విషయం మనం అనుకుంటున్నప్పుడు అది ఆ భగవంతుడికి అందాలి. ఈశాన్యంలో దితి అదితి అనేటువంటి పదాలు ఉంటాయి. వాటి పని ఏమిటి అంటే మనము చేసేటువంటి ఏదైతే సంకల్పం చేసుకుంటున్నామో దేవతకి ఆ యొక్క విషయాన్ని చేరవేస్తూ ఉంటాం. ఇప్పుడు దేవత ఏదైతే మనకి ఇది కరెక్ట్ నువ్వు చేయని మన మతిలోకి అంటే మన మనసులోకి చేరి మన బుద్ధిని ప్రేరేపించినటువంటిది ఏదైతే దేవత ప్రేరేపించింది మనకు శుభం. దేవత ప్రేరేపితం కానటువంటిది అసుర ప్రేరేపితము లేకపోతే మన బుద్ధికి తోచిన చేసింది శుభం అవ్వాలని రూల్ లేదు. దేవత ప్రేరణ కలిగి దేవత ప్రేరణతో చేసే పని ఏదైనా సరే లోక కళ్యాణానికి బాగుంటుంది, మనకి బాగుంటుంది. ఆ క్షణానికి మీకు నష్టం కలిగించినట్టు అనిపించవచ్చు, కానీ తర్వాత లాంగ్ టర్మ్ లో మంచి ఫలితాలు ఇస్తుంది. ఆ రకంగా ఆ ద్వితీయ పదాలు అక్కడ ఉంటాయి కాబట్టి ఒకవేళ మీకు అక్కడ పూజ గది కట్టడానికి కుదరలేదు, కనీసం ఒక పటం పెట్టండి. అలాగే రంగులు ఏ రంగు ఎటు వేయాలి, ఏ డైరెక్షన్స్ ఏంటి. ఇక్కడ ఏంటంటే చాలా మందికి సందేహం కలుగుతూ ఉంటుంది, ఏమిటండి మనం వెళ్ళి ఒక ఇంట్లో ఉంటే ఇల్లు ఎలా నిర్ధారిస్తుంది అంటే మనకు శాస్త్రంలో చెప్పినటువంటిది ఇల్లు అంటే ఇల్లు కేవలం ఇల్లు కాదు, ఇల్లు నువ్వు తీసుకోవడం కాదు, ఇల్లు నిన్ను ఎంచుకుంటుంది, గృహం మనల్ని ఎంచుకుంటుంది. అలాగే ఇంకొక విషయం, ఇక్కడ ఇల్లు కొనుక్కొని బాగుపడ్డ వాళ్ళు ఉంటారు, పాడైపోయిన వాళ్ళు ఉంటారు. కారణం ఏమిటంటే వాళ్ళ గృహం విషయంలో అవయోగం ఉంటుంది. అలాంటప్పుడు వారి పేరు మీద కాకుండా వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీదో లేకపోతే వాళ్ళ పిల్లల పేర్ల మీదో తీసుకోవాలి. అప్పుడు వారికి ఖచ్చితంగా కలిసి వస్తుంది. 4th హౌస్ పాడైతే సైకిల్ కూడా తీసుకోవద్దని చెప్తా వాళ్ళ పేరు మీద, కలిసి రాదు. ఏమీ లేదు, సింపుల్. షుగర్ ఉందమ్మా, షుగర్ తాగుతామా? తాగం. షుగర్ ఉందండి ఇంకా కొంచెం స్టోర్ అవుతుంది అనుకుంటే పాడైపోతుంది. అట్లాగే అసలు వాళ్ళ పేరు మీద ఏ డైరెక్షన్ తీసుకోవాలి, వాళ్ళ పేరు మీద తీసుకోవచ్చా లేదా, పదం ఎక్కడుంది, ఇంట్లో వస్తువులు ఏం పెట్టుకుంటున్నాము, ఎక్కడ ఏ రంగు వేసుకుంటున్నాము, దాన్ని పర్ఫెక్ట్ గా ప్లానింగ్ వేసి చూడాలి. ఇప్పుడు వాస్తు శక్తి చక్రాన్ని అప్లై చేసి ఏ పదం ఎక్కడుంది, ఏ దేవతా స్వరూపం ఎక్కడుంది, ఎక్కడ ఏ వస్తువు పెడుతున్నాము. ఎందుకంటే మనకి ఇంటికి ఎందుకు లింక్ ఉంటుంది అంటే మనలోని పంచభూతాలు ఉంటాయి. ఈ శరీరం దేంతో తయారైంది? పంచభూతాలతో తయారైంది. అగ్ని, భూమి, వాయువు, ఆకాశము, జలతత్వం, ఈ తత్వాలతోనే కదా. ఇంటికి కూడా తత్వాలు ఉంటాయి. అవి ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఇది కనెక్ట్ అవ్వదు. సరిగ్గా కనెక్ట్ అవ్వక వీళ్ళు ఆలోచన మీద పడుతుంది. ఈశాన్యం పాడైంది అనుకోండి, ఆలోచన మీద పడుతుంది, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. ఆగ్నేయం పాడైంది అనుకోండి, మనీ ప్రొడ్యూస్ అయ్యే దాని మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. పడమర పాడైంది అనుకోండి, లాభాలు వచ్చే దాని మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఉత్తరం పాడైంది అనుకోండి, అవకాశాలు వదులుకుంటూ ఉంటాడు. తూర్పు పాడైంది అనుకోండి, పూర్వశ్యతో సభాగారు అన్నాడు అంటే ఏమిటి, మీ సిట్టింగ్ ఏరియా అక్కడ కూర్చోవాలి. అక్కడ కనుక పాడైంది అనుకోండి, సోషల్గా కమ్యూనికేషన్ దెబ్బతింటాయి. అందుకే ఎవరైనా ఇంట్లో వాళ్ళతో సంబంధాలు పెరగాలంటే తూర్పు గోడకి రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టుకోమని చెప్తాం. ఇలా రకరకాల విషయాలు మనకు వాస్తులో చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా మందికి ఏంటంటే వాస్తు అంటే ఏమి లేదండి, వెళ్తురు గాలి వెళ్తురు అంటారు. మీకు గాలి వెళ్తురు అయితే ఇంత గ్రంథాన్ని ఎందుకు రాస్తాడమ్మా విశ్వకర్మ? పని లేదా ఆయనకి? ఉట్టి గాలి వెళ్తారని ఒక లైన్లో రాసిపడేయచ్చుగా. ఇప్పుడు ఆరోగ్యము అంటే మంచి కొత్త బట్టలు వేసుకోవడం, స్నానం చేయడమేనా? శుచి శుభ్రతైన ఆరోగ్యం అంటే కాదు కదా. అది కేవలం బాహ్యంగా కనబడడానికి. అలాగే బాహ్యంగా నీట్గా ఉండడానికి మీ యొక్క కాన్సన్ట్రేషన్, అమ్మాయి నీట్గా ఉన్న ప్రదేశంలో కూర్చున్నానని పీస్ఫుల్ అవ్వడానికి మాత్రమే గాలి వెళ్తుంది. అమ్మాయి గాలి వస్తుంది, వెళ్తురు వస్తుంది, అది మాత్రమే వాస్తు. అది కూడా పార్ట్ ఆఫ్ ది వాస్తు. వాస్తులో దేవతల గురించి చెప్పారు, ఎవరు ఏ పని చేస్తారో చెప్పారు, వాళ్ళ ఆయుధాల గురించి చెప్పారు,
వాళ్ళ తత్వం ఏంటి చెప్పారు, వాస్తు పురుషుడు ఎలా ఆవిర్భావం జరిగిందో చెప్పాడు పురాణాల్లో. దాని మీద ఆ వాస్తు పురుషుడు అలా పడిన తర్వాత భూమి మీద పడి అందరూ వెళ్ళి దేవతాసులు వెళ్ళి వాళ్ళ మీద కూర్చున్నారు. ఆ కూర్చొని ఆ అమరిక జరిగింది అనేటువంటి పురాణాలు చెప్తా ఉంటే ఉట్టి గాలి వెళ్తారు అనుకుంటే అట్లా. ఇంత పెద్ద సబ్జెక్ట్ ఉంది వాస్తుకి. సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్ సరిగ్గా ఛానలైజ్ చేసుకుని మూఢనమ్మకాలకి పోకుండా ఏది పడితే అది కూలగొట్టేయకుండా సింపుల్ గా మనం ఇంటిని కనుక, అంటే ఎందుకంటే ఇంటిలో ఎప్పుడు కూడా మంచి వాస్తు అయినా కూడా ఇంట్లో మీరు చేసుకునేటువంటి ఏదైతే పూజాది కార్యక్రమాలు చేయకపోయినా సరిగ్గా ఆ బలం తగ్గిపోతుంది. శక్తి రావాలిగా, అంటే వెళ్ళిపోతుంటాయి, కళలు లుప్తం అయిపోతూ ఉంటాయి. ఇంటికి దేవత ఉంటుంది చూసారా, ఇదైపోతూ ఉంటుంది. నిత్య దీపం పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. ఒక రోజు మీరు నిత్య దీపం, ఒక వారం రోజులు శాస్త్రంలో ఏం చెప్తారంటే వారం రోజులు కనుక మానేసామనుకోండి శ్మశానంతో సమానం అయింది. అందుకని ఖచ్చితంగా చాలా మంది ఏంటంటే ఇంట్లో ఎవరు గతించారంటే సంవత్సరం దాకా పెట్టడం తప్పు. 11 రోజుల వరకే. 11 రోజులు కూడా ఇంట్లో ఆ ఎవరైతే గతించారో వాళ్ళ పేరు మీద వాళ్ళ గురించి పెడతారు చూసారు. ఏ దీపం పెట్టకుండా ఉండరు, పెడతారు. దాని తర్వాత నిత్య దీపారాధన. చాలా మంది ఏంటంటే తెలియక పెట్టరు. కానీ 11వ రోజు మనం ఎందుకు గుడికి వెళ్ళి నిద్రిస్తాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నిద్రిస్తున్నాం అంటే ఈ రోజు నుంచి నేను దేవతా సంబంధించిన చేయాలని ఆ కనెక్టివిటీ ఏర్పడుతుంది. మన సోల్ కి దేవతా కనెక్టివిటీ మళ్ళీ రావాలని గుడికి వెళ్ళి నిద్రపోతుంటాం, నిద్ర చేస్తాం. అక్కడ ఏదైనా క్షేత్రాన్ని వెళ్ళినప్పుడు నిద్ర చేస్తాం. ఎందుకు? అక్కడ ఉండే ఎనర్జీతో మనకు కనెక్టివిటీ రావాలి. ఒక 1 నైట్ అక్కడ ఉంటే ఎనర్జీతో కనెక్టివిటీ వస్తుంది. ఎంతటి ఉంది వాస్తుకి. చాలా బాగా చెప్పారు గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః.